ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కందము 9వ అధ్యాయము. బ్రహ్మదేవుడు భగవంతుని స్తుతించుట. బ్రహ్మదేవుడు వచించెను, పరమాత్మ, బహుకాలము ఉపాసించిన పిమ్మట నేడు నిన్ను తెలిసికొనగలిగితిని. దేహధారులందరూ ఎంతటి దౌర్భాగ్యవంతులు! వారు నీ స్వరూపమును తెలియజాలకున్నారు. అది వారి దోషము. దేవా, ఈ లోకమున నీవు తప్ప మరి ఒకటి ఏదియునూ లేదు. ఒకవేళ ఉన్నట్లుగా భాషించినను అది సత్యము కాదు. అయితే నీ మాయ యొక్క త్రిగుణములయందు కలిగిన పరిణామము వలన నీవే వివిధ రూపములలో భాషించుచున్నావు. దేవా, నీ యథార్థ స్వరూపము పరమ జ్ఞానమయము, ఆనందప్రదము. అజ్ఞానము నిన్ను తాకజాలదు. అది నీకు సర్వదా దూరమున ఉండును. నీ నాభి కమలము నుండి నేను ఆవిర్భవించి తిని. ఈ నీ రూపము 100 కొలది అవతారములకు మూలమైనది. సత్పురుషులను అనుగ్రహించుటకై నీవు ఈ రూపమును ప్రదర్శించితివి. పరమాత్మ, నీ స్వరూపము ఆనందమయము, అఖండము, తేజోమయము అయినది. ఈ రూపము తప్ప నీదగు వేరొక రూపము లేనే లేదు. విశ్వాత్మ, అద్వితీయమగు నీ రూపము జగత్తును సృష్టించినను దీనికి నీవు అతీతముగానున్నావు. పంచభూతములు, ఇంద్రియములు, అంతఃకరణ చతుష్టయము అను వాటికన్నింటికీ అధిష్టాన రూపమున నీవే ఉన్నావు. అట్టి నిన్ను నేను శరణుజొచ్చుచున్నాను. లోక కళ్యాణకారకుడవైన పరమాత్మ, నిన్ను ధ్యానించుచున్న నా యొక్క హృదయమునందే నీ రూపమును దర్శింపజేసితివి. అట్టి నీ రూపమునకు నేను పదే పదే నమస్కరించుచు శరణుగోరుచున్నాను. పట్టుదలతో కుతర్కవాదములనొనొచ్చు పాపాత్ములు ఈ నీ రూపమును అనాదరించి నరకముల పాలగుదురు. ప్రభు, వేదరూపమైన వాయువు ద్వారా తీసుకుని రాబడిన నీ చరణ కమలకోశ పరిమళములను భక్తులు తమ కర్ణ కుహరముల ద్వారా ఆఘ్రాణింతురు. భక్తులు తమ ఉత్కృష్టమగు భక్తిచే నీ పాదములను గట్టిగా పట్టుకొనెదరు. అట్టివారి హృదయ కమలముల నుండి నీవు ఎప్పుడూ దూరము కావు. భ్రమరము వలె నీవు భక్తుల హృదయ పద్మమునందు శాశ్వతముగా నిలిచియుందువు. దేవా, అభయప్రదములైన నీ చరణారవిందములను ఆశ్రయింపనంత వరకు జనులకు ధనము, గృహముల వలనను బంధుజనుల కారణముగను కలుగు భయము, శోకము, దైన్యము, కోరికలు, మిక్కుటమైన లోభము మొదలగునవి బాధించుచుండును. నేను, నాది అను అహంకార మమకారములు కలుగుచుండును. అవియే సకల దుఃఖములకు మూలములు. కనుక ముక్తిప్రదములైన నీ పాదములను ఆశ్రయించిన వారికి ఈ భయాదులు ఏవియునూ ఉండవు. సర్వేశ్వరా, నీపై గల భక్తి ప్రభావమున అశుభములు అన్నియును తొలగిపోవును. కాని నీ ఎడ భక్తి ప్రపత్తులు లేనివారు నీ దివ్య గుణములను శ్రవణము చేయరు, కీర్తింపరు. వారు దైవోపహతులై తెలివి మాలిన వారు అగుదురు. క్షణికములైన ఇంద్రియ సుఖముల కొరకు ఆరాటపడుచు దుష్కర్మలయందే నిరతులగుదురు. దీనావస్థలతో కుమిలిపోవుచుందురు. అట్టి వారికి శాంతి ఎట్లుండును? అచ్యుతా, ఉరుక్రమ, అట్టివారు ఆకలి దప్పులతోనూ, వాతపిత్త కఫ రోగములతోనూ, తీవ్రములైన శీతోష్ణములతోనూ, సుడిగాలులతోడను, జడివానలు మున్నగు వాటితోనూ పరంపరగా బాధపడుచుందురు. వారు అంతులేని అసూయాద్వేషములకును, దుర్భరములైన కామ క్రోధములకును లోనై దొరపిల్లుచుందురు. అట్టి వారిని చూచినప్పుడు అయ్యో, వారి మనస్సులలో భగవంతుడు అంతర్యామిగా ఉన్నను స్వస్వరూపమును మరచిపోవుట చేతనే మాయలో చిక్కుకొని అంతులేని దుఃఖములను అనుభవించుచున్నారు కదా అని నా మనస్సు పరిపరి విధముల ఖేదపడుచుండును. పరమేశ్వర, నీ మాయా ప్రభావమున మానవులు ఇంద్రియార్థములకు ఆకర్షితులై విషయలోలురు అగుదురు. వారు దేహాత్మభావముతో తమను నీకంటెను వేరుగా తలంతురు. అట్టివారు ఎన్నడునూ జనన మరణ రూప సంసార చక్రము నుండి బయటపడజాలరు. వారి కర్మాచరణములు నిరర్ధకములై దుఃఖములను తెచ్చిపెట్టుచుండును. చేసినవి పుణ్యకర్మలే అయినను అవి అహంకారయుక్తములైనచో సత్ఫలితములను ఇయ్యజాలవు సరికదా. మోక్షప్రాప్తికి ప్రతిబంధకములగును. దేవదేవా, ఋషులు కూడా నీ కథాప్రసంగములకు దూరమైనచో వారిలోనూ భక్తి ప్రపత్తులు ఆగిపోవును. అట్టివారు సంసార తాపత్రయములయందు చిక్కుపడుదురు.
వారి చిత్తములు పగటియందు పలు విధములగు లౌకిక కార్యకలాపములలో మునిగిపోవును. రాత్రివేళలయందు నిద్రావస్థలో అచేతనులై యుందురు. వివిధ మనోరథముల కారణముగా ఎప్పుడైనను రాత్రివేళలలో కూడా వారికి నిద్రాభంగము కలుగుచుండును. విధివశమున అప్పుడప్పుడు వారి ధనార్జనాది లాభముల ప్రయత్నములకు అవరోధములు ఏర్పడుచుండుట వలన వారు దుఃఖముల పాలగుచుందురు. ఈ విధముగా అట్టివారును జనన మరణ చక్రములో తిరుగాడుచుందురు. దయామయ పరమాత్మ, నిన్ను భజించు వారి హృదయ కమలములు నీ కథా ప్రసంగములను వినుట ద్వారా నిర్మలములగును. ఆ విధముగా వారు తమ హృదయములయందు నిన్నే నిలుపుకొందురు. అట్లే నీవును వారి హృదయములలో శాశ్వతముగా నిలిచియుందువు. శ్రవణ భక్తి ద్వారా నీ స్వరూప జ్ఞానము వారికి కలుగును. వారు ఏ రూపమున నిన్ను తలంతురో నీవు వారిని అనుగ్రహించుటకై ఆ రూపములలోనే వారికి దర్శనమిత్తువు. సర్వేశ్వరా, దేవతలు కూడా పూజా సామాగ్రిని సమకూర్చుకొని సకామ భక్తితో నిన్ను ఆరాధించినను నీవు అంతగా ప్రసన్నుడవు కావు. కానీ సకల ప్రాణుల యెడ దయాభావము కలిగి వారికి సేవలనర్చుట వలన నీవు మిగుల తృప్తి చెందెదవు. ఏలయన సకల ప్రాణులకును నీవే అంతర్యామివి, సుహృదుడవు. ప్రాణులను తమ ఆత్మస్వరూపులుగా భావించి సేవించుటయే సర్వోత్కృష్టమైన భక్తి అనబడును. కావున పరమేశ్వరా, మానవులు యజ్ఞయాగాది వివిధ కర్మలను, దాన ధర్మములను, కఠోరములగు తపశ్చర్యలను, వ్రతములను చేసి నిన్ను ఆరాధించి ప్రసన్నుని చేసుకొనుటయే ఆ సత్కర్మలకు లభించెడు మహాఫలము. ఇంకనూ నీయందు సమర్పణ బుద్ధితో చేయబడిన ధర్మకర్మలివ్వియును ఎన్నడునూ నశింపవు. పైగా అవి అక్షయ ఫలప్రదములగును. పరమాత్మా, నీవు సర్వదా నీ స్వరూప ప్రకాశము చేతనే ప్రాణుల యొక్క భేదభావములు, భ్రమలు మొదలగు చీకట్లను పటాపంచలొనర్తువు. నీవు జ్ఞానమునకు అధిష్టాతవు, పరమ పురుషుడవు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల నిమిత్తముగా నీవు వనర్చెడి మాయాలీలలు అన్నీయును నీ క్రీడలే. నీకు పదే పదే నమస్కరించుచున్నాను. దేవదేవా, ప్రాణోత్క్రమణ సమయమునందు మానవులు పారవస్యముతోనైనను నీ అవతారములను, గుణములను, కర్మలను సూచించునట్టి దేవకీనందన, జనార్దన, సర్వజ్ఞ, దాశరథి, రావణాంతక, భక్తవత్సల, గోవర్ధనోద్ధార, కంసారి మొదలగు నామములను ఉచ్చరించినచో వారి యొక్క జన్మజన్మల పాపములను రూపుమాయును. వారు మాయాది ఆవరణరహితమైన బ్రహ్మపదమును పొందుదురు. నీవు జన్మరహితుడవు, నిత్యుడవు. నిన్ను శరణు వేడుచున్నాను. పరమ పురుష, నీవు విశ్వవృక్ష రూపమున విరాజిల్లుచుందువు. నీవే మూల ప్రకృతిని అంగీకరించి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములలో 3 ప్రధాన శాఖలుగా రూపొందితివి. ప్రజాపతులు, మనువులు మొదలగు రూపములతో ఆ వృక్షమునకు శాఖోపశాఖల రూపమున విస్తరించితివి. అట్టి నీకు ప్రణమిల్లుచున్నాను. దేవదేవా, జనులు తమకు శుభములు చేకూరుట కొరకై నిన్ను ఆరాధించుటయే స్వధర్మముగా వారికి నిర్దేశించితివి. కాని వారు తమకు శుభప్రదములైన విద్యుక్త ధర్మముల యెడ ఉదాసీనులై సర్వదా నిషిద్ధ కర్మలను ఆచరించుచుందురు. అట్టి ప్రమాద స్థితిలో పడిన జీవులకు జీవితాశను త్రుంచివేయుచుందువు. అట్టి శక్తిమంతుడవైన కాల పురుషుడవగు నీకు నమస్కారము. నేను సత్యలోకమునకు 2 పరార్థముల వరకు అధిష్టాతను, సకల జనులకును పూజ్యుడను. అయినను నీ కాలస్వరూపమునకు భయపడెదను. ఆ భయము నుండి రక్షణ పొంది నిన్ను చేరుటకై పెక్కు సంవత్సరములు తపస్సనర్చితిని. అధియజ్ఞరూపుడవైన నీవే దానికి సాక్షివి. అట్టి అధియజ్ఞ పురుషుడవైన నీకు పదే పదే నమస్కరింతును. పురుషోత్తమా, నీవు పూర్ణ కాముడవు. నీకు ఎట్టి విషయ సుఖములయందును కోరిక లేదు. అయినను నీవు సంకల్పించిన ధర్మ మర్యాదలను రక్షించుటకై పశుపక్ష్యాదులు, మనుష్యులు, దేవతలు మొదలగు జీవయోనులయందు నీ ఇచ్ఛను అనుసరించి శరీరములను ధరించి పెక్కు లీలలను నెరపితివి. అట్టి పురుషోత్తమ భగవానుడవగు నీకు నమస్కారము. ప్రభూ, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అను 5 క్లేశముల రూపమైన తమో గుణాత్మక వృత్తులలో ఏదియును నిన్ను బాధింపదు.
ఇప్పుడు సకల లోకములను నీ ఉదరమునందు లీనమనర్చుకొని భయంకర తరంగములచే కల్లోలితమగుచుండెడి ప్రళయకాల జలములయందు మెత్తని ఆదిశేష తల్పముపై శయనించుచున్నావు. ఆ విధముగా నీ ఉదరమునందు లీనమయ్యున్న ప్రాణులను అన్నింటికీ పూర్వకల్పమునందలి కర్మ పరంపరలచే అలసియున్న జీవులకు విశ్రాంతిని ఇచ్చుచున్నావు. ఈ లీలల ద్వారా జీవులపై నీకు గల అపారమైన కరుణను ప్రదర్శించుచున్నావు. దేవా, నీ నాభి కమలమనడి భవనమునందు నేను జన్మించి తిని ఈ సంపూర్ణ విశ్వము నీ ఉదరమునందే నిలిచియున్నది. నీ అనుగ్రహము చేతనే నేను ముల్లోకముల సృష్టికై ప్రవృత్తుడనగుచున్నాను. ఇప్పుడు నీ యోగనిద్ర పరిసమాప్తమగుచుండుట వలన కలువల వంటి నీ కన్నులు వికసించుచున్నవి. అట్టి నీకు నమస్కారము. పరమాత్మ, నీవు సకల జగత్తునకును సుహృదుడవు, ఆత్మవు, శరణాగత వత్సలుడవు. నీ జ్ఞాన ఐశ్వర్య సంపదలు విశ్వమును ఆనందింపజేయును. నీ జ్ఞానమును నా బుద్ధిలో ప్రవేశపెట్టుము. దాని ప్రభావమున నేను పూర్వకల్పముతో సమానముగా ఇప్పుడును జగత్ సృష్టిని నెరపగలను. పరాత్పరా, నీవు భక్తుల వాంఛలను ఈడేర్చునట్టి కల్పతరువువు. నీ శక్తి అయిన లక్ష్మీదేవితో గూడి నీవు అనేక గుణావతారములను ఎత్తి అద్భుత కార్యములు చేయుచుందువు. నా ద్వారా ఈ జగత్ సృష్టి కార్యమును సంకల్పించుట కూడా ఆ అద్భుత కార్యములలోని భాగమే. కనుక ఈ సృష్టి సమయమున నీవు నా చిత్తమునకు ప్రేరణ గూర్చి నాకు తగిన శక్తిని ప్రసాదింపుము. దానివలన సృష్టి రచనకు సంబంధించిన అభిమాన దోషము నన్ను అంటకుండుగాక. అనగా వాస్తవముగా ఈ సృష్టి రచనా సంకల్పము నీదే, నేను కేవలము నిమిత్తమాత్రుడనే. దేవా, ఈ ప్రళయకాల జలములయందు శయనించుచున్న పరమ పురుషుడవు నీవు. అనంత శక్తిశాలివైన నీ నాభి కమలము నుండి నేను జన్మించి తిని. నేనును నీ విజ్ఞాన శక్తిలో అంతర్భూతుడనే. కనుక విచిత్ర రూపమైన ఈ జగత్తును విస్తరింపజేయు సమయమున నీ కృప వలన వేదరూపవాణిని ఉచ్చరించుటయందు నాలో ఎట్టి లోపము రాకుండుగాక. పరమేశ్వరా, నీవు అపార కరుణామయుడవు, పురాణ పురుషుడవు. వాత్సల్యపూరితమైన చిరునవ్వుతో నీ నేత్ర కమలములను వికసింపజేయుము. శేషతల్పము నుండి లేచి విశ్వమును ఉద్ధరించుటకై సుమధురమైన నీ వాణితో నా విషాదమును దూరమునర్చుము. మైత్రేయుడు నుడివెను, విదురా, బ్రహ్మదేవుడు ఈ విధముగా తపస్సు, విద్య, సమాధుల ద్వారా తన పుట్టుక స్థానమైన శ్రీహరిని చూచెను. పిమ్మట తన వాగ్మనశక్తులను అనుసరించి ఆ ప్రభువును స్తుతించి అతడు విచారగ్రస్తుడై మౌనము వహించెను. బ్రహ్మదేవుడు ఆ ప్రళయకాల జలములను చూచి మిక్కిలి భయగ్రస్తుడై ఉండుటను శ్రీహరి గమనించెను. లోకములను సృష్టించు విషయమున ఎట్టి నిశ్చితాభిప్రాయము లేకుండుట వలన బ్రహ్మదేవుని చిత్తము మిక్కిలి విచారమునకు లోనయ్యెను. శ్రీ మహావిష్ణువు అతని మానసిక పరిస్థితిని గమనించి ఆ బ్రహ్మ యొక్క ఖేదమును తొలగించుటకై గంభీర వచనములతో ఇట్లనెను. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మదేవా, నీవు విషాదగ్రస్తుడవై ఎట్టి ఆలస్యము చేయవలదు. సృష్టి రచనా ప్రయత్నమునకు ఉద్యుక్తుడవు కమ్ము. నీవు నా నుండి ఆశించిన సృష్టి రచనా పరిజ్ఞానము నేను నీకు ఇదివరకే ప్రసాదించియుంటిని. ఈ సృష్టి కార్యమునందు నీవు కేవలము నిమిత్తమాత్రుడవు కమ్ము. నీవు మరల ఒకసారి తపమునకు పూనుకొనుము, నన్ను ఉపాసింపుము. దాని ప్రభావమున నీలో జ్ఞాననిష్ట కుదురుకొనుటచే నీవు సకల లోకములను నీ హృదయమునందు స్పష్టముగా చూడగలవు. లోక దర్శనానంతరము నీవు మద్భక్తియుక్తుడవై నీ సమాహిత చిత్తమునందు లోకములన్నీయును నాలోనే ఉన్నట్లుగను సమస్త లోకములలోనూ నేనే వ్యాపించియున్నట్లుగను నీవు చూడగలవు. కట్టెలయందు అగ్నివలే సకల ప్రాణులయందును నేను అంతర్యామిగా ఉన్నట్లు జీవుడు గ్రహించినంతనే అతనిలోని అజ్ఞాన రూపమైన కస్మలము అనగా మోహము తొలగిపోవును. ఆత్మ పంచభూతములకును దశేంద్రియములకును త్రిగుణములకును భిన్నమైనదనియు వాస్తవముగా ఆత్మకును నాకును భేదము లేదనియు తెలుసుకొనినంతనే జీవుడు మోక్షమును పొందును. బ్రహ్మదేవా, వివిధములకు కర్మ సంస్కారములను బట్టి పెక్కు ప్రాణులను సృష్టించు అభిలాష నీలో ఉన్నను నా అనుగ్రహము వలన నీ చిత్తము కర్తృత్వ మోహమునకు లోనుగాదు. ఈ సృష్టిలో మొదటివాడవు నీవే.
నా స్వరూపమును, గుణములను, విభూతులను ప్రతిపాదించు వేదములకును నీవే ద్రష్టవు. సకల ప్రాణుల సృష్టియు నీ ద్వారానే జరుగుచున్నది. ఈ కారణముల వలన నిన్ను అహంకారము ఆవరించినచో నీ మనస్సును నాయందు నిబద్ధము చేయుట వలన రజోగుణాత్మకమైన అహంకారము నీ దరిచేరదు. నేను పంచభూతములు, దశీంద్రియములు, సత్వరజస్తమో గుణములు, మనోబుద్ధి అహంకార చిత్తములు మున్నగు వాటికి అతీతుడను. ఈ విషయజ్ఞానమును దేహధారులు ఎరుగుట అశక్యము. కాని నా అనుగ్రహ ప్రభావమున నా నిజస్వరూప జ్ఞానము నీకు కలిగినది. నాకు ఆశ్రయమైన వాడు ఎవరు అను విచికిత్సతతో కమలనాళము ద్వారా నీటియందు దాని యొక్క మూలమును అన్వేషించితివి. అప్పుడు నేనే నీకు ఆశ్రయుడను అని నా స్వరూపమున నీ అంతఃకరణమునందు ప్రత్యక్షమునర్చితిని. ప్రియమైన బ్రహ్మదేవా, నా అనుగ్రహ ఫలముగా నీవు నా కథావైభవముతో కూడిన స్థుతిని చేయగలిగితివి. అంతేకాదు నిష్ఠతో తపస్సును కూడా ఆచరింపగలిగితివి. లోకములను జయించు అభిలాషతో నీవు నా సగుణ నిర్గుణ రూపములను కూడా వర్ణించుచూ స్తుతించగలిగితివి. అందులకు నేను ఎంతయో ప్రీతుడనైతిని. నీకు మేలగుగాక. ప్రతిదినము ఈ స్తోత్రము ద్వారా నన్ను స్తుతించుచూ భజించిన వారి ఎడల నేను వెంటనే ప్రసన్నుడనయ్యదను. ఏలైనా నన్ను సేవించిన సత్పురుషుల సకల మనోరథములను పూర్తిగా ఈడేర్చెదను. పూర్తములు అనగా బావులు, చెరువులు మొదలగు వాటి నిర్మాణము, తపస్సు, యజ్ఞములు, దానములు, యోగ సమాధులు మున్నగు సాధనముల ద్వారా నన్ను ప్రసన్నుని చేసుకునిన వారికి నేను పరమ శుభప్రదములైన ఫలములను ప్రసాదించుదునని తత్వవేత్తల అభిప్రాయము. బ్రహ్మదేవా, నేను ఆత్మలన్నింటికినీ ఆత్మను. స్త్రీపుత్రాది ఆత్మీయుల కంటేను నేను పరమ ఆప్తుడను. నా కారణముగానే దేహాదులు కూడా ప్రియ వస్తువులు అగుచున్నవి. కనుక నాయందే భక్తి ప్రపత్తులు కలిగి ఉండవలెను. బ్రహ్మదేవా, సర్వదేవమయుడవైన నీవు నీ బుద్ధిని అనుసరించి పూర్వకల్పమునందువలే ప్రజలను అనగా ప్రాణులను సృష్టింపుము. ఇప్పుడు ముల్లోకములును వాటి అందలి ప్రాణులును నాలోనే లీనమై సేనించుచున్నారు. మైత్రేయుడు నుడివెను. ప్రకృతి పురుషులకు నియంతయైన కమలనాభుడు అనగా శ్రీహరి సృష్టికర్తయైన బ్రహ్మకు ఈ విధముగా జగన్నిర్మాణమును గుర్తు చేసి తన యథారూపమున అంతర్ధానమయ్యెను. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కంధమునందు 9వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.